కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలల కాలంలోనే ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిందని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు వైఎస్ఆర్సీపీ చేపడుతున్న పోరుబాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 27వ తేదీన పార్టీ శ్రేణులు ప్రజలతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల సమక్షంలో కరెంటు ఛార్జీల బాధులపై వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి విద్యుత్ వినియోగదారులపై పెనుభారాన్ని మోపారన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత మేలు చేస్తుందన్న నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని, అయితే ప్రజల యొక్క నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వమ్ము చేసి దగా చేశారని విమర్శించారు. కూటమి నాయకులు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అబద్ధాలతో అధికారంలో ఉండి ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో, ప్రజల కోసం ఉండే నాయకుడు అని, జననేత జగనన్న నాయకత్వంలో తామంతా కూడా నడుస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ అన్ని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ పోరుబాటలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజానికం హాజరై కూటమి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియచేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, డాల్మిల్ అమీర్, శశికళారెడ్డి, కౌన్సిలర్స్ విజయ్ భాస్కర్, మేసా చంద్రశేఖర్, ఆరిఫ్ నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, వార్డు వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, జాకిర్ హుస్సేన్, సాయిరాం రెడ్డి, టీవీ రమణ, పున్న శేషయ్య, ఎద్దు రవి, శంకర్ నాయక్, కాసిం, టైలర్ శివ, చింతా శ్రీనివాసులు, రామచంద్రుడు, కాల్వ నాగరాజు, సోమశేఖర్ రెడ్డి, జలీల్, పైలట్, కైపా గోపాల్ రెడ్డి, శ్రీరాములు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.